అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ నేత కమలా హారిస్పై ఘన విజయం సాధించారు ట్రంప్. ఇక ఈ గెలుపుతో ఈ రోజు నుంచి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ హోదాలో ఆర్డర్స్ పాస్ చేయనున్నారు. అమెరికాలో ఉదయం 11 గంటలకు భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:30 గంటలకు ట్రంప్ అధ్యక్ష పదవి అలంకరించనున్నారు. అమెరికాలోని క్యాపిటల్ హిల్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ట్రంప్ చేత ప్రమాణం చేయించనున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. డ్రోన్లతో గగనతలంలో నిఘాను కట్టుదిట్టం చేశారు అక్కడి పోలీసులు. ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే ట్రంప్ కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వైట్ హౌస్ కు చేరుకోగానే ట్రంప్ 100 ఫైళ్లపై సంతకం చేయవచ్చని తెలుస్తోంది. వీటిలో చాలా వరకు ఆయన నెరవేర్చాల్సిన ఎన్నికల హామీలే ఉన్నాయి. పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే రికార్డు సృష్టించాలని యోచిస్తున్నట్లు ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించి ఈ రోజున ఆయన రికార్డు స్థాయిలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈ ఆదేశాల్లో దేశంలో అక్రమ వలసదారులను బయటకు పంపించటం, మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిలువరించటం, ప్రముఖులకు సంబంధించిన క్రైమ్ కేసు ఫైళ్లను బహిర్గతం చేయటం వంటివి ఉండవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలో బైడెన్ పరిపాలన విధానాలను రద్దు చేసే ఆలోచనలో కూడా ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. 4 ఏళ్ల పదవీకాలం ముగిసే వరకు అత్యంత కీలక విధులను నిర్వర్తించనున్నారు ట్రంప్. దేశ అధ్యక్షుడే ప్రధాన కార్యనిర్వాహకుడు కాబట్టి దేశ పాలనా విధానాలు, విదేశాంగ వ్యవహారాల వ్యూహరచన వంటివన్నీ ట్రంప్ కనుసన్నుల్లో నడుస్తాయి. అన్ని ప్రభుత్వ విభాగాల్లో చట్టాల అమలు తీరును అధ్యక్షుడే పర్యవేక్షిస్తాడు. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ విధానాల్లో మార్పులు, చేర్పులు చేసేది అధ్యక్షుడే. మంత్రుల నియామకం, ప్రభుత్వ సంస్థలకు సారథుల నియామకం పైన తుది నిర్ణయం ప్రెసిడెంట్దే. ఇక జీతాభ్యతల విషయానికొస్తే ఇతర దేశాల ప్రభుత్వాధినేతలతో పోలిస్తే అగ్రరాజ్య అధ్యక్షుడిగా జీతాభ్యతలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం దాదాపుగా ఆ దేశ ప్రజల తలసరి జీడీపీకి సమానంగా ఉంటుంది. సంవత్సరానికి $4 లక్షల అంటే భారతీయ కరెన్సీలో 3.46 కోట్లు గౌరవ వేతనం అందుకోనున్నారు ట్రంప్. శాలరీతో పాటు పలు రకాల అలవెన్సులు కూడా ట్రంప్కు దక్కనున్నాయి. వ్యక్తిగత, కార్యాలయ విధుల భద్యంగా 43 లక్షలు ట్రావెల్ అలవెన్స్ కోసం ట్యాక్స్ బెనిఫిట్తో కలిపి 86 లక్షలు, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కోసం 16 లక్షలు, వైట్ హౌస్ అలంకరణ కోసం 86 లక్షలను ఏటా కేటాయిస్తారు. 3.46 కోట్ల వార్షిక వేతనానికి ఇవన్నీ కలుపుకుంటే అమెరికా అధ్యక్షుడికి ఏటా 4.92 కోట్ల దాకా చేతికి అందుతాయి. అధికార పగ్గాలు చేపట్టక ముందే అగ్రరాజ్యాన్ని అల్లాడిస్తున్నారు ట్రంప్. ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందుగానే టిక్టాక్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ట్రంప్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్టాక్ కంపెనీలో సుమారు 50% వాటా యుఎస్ పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా కండిషన్తో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆ సేవలను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. ట్రంప్ హయాంలో క్రిప్టోకరెన్సీకి జాతీయ ప్రాధాన్యం ఉంటుందని కథనాలు వెలువడగా దానికి తగ్గట్టే ట్రంప్ సతీమణి మెలానియా ఓ పోస్ట్ పెట్టారు. తాను సొంతంగా ఓ మీమ్ కాయిన్ క్రిప్టోకరెన్సీను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇదివరకే ట్రంప్ సొంత మీమ్ కాయిన్ విడుదల చేశారు. ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో ఆ కాయిన్ విలువ భారీగా పెరగటం గమనార్హం.